guys, welcome back to my channel. It's me Monica. So ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటనేది ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ రోజు టాపిక్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో కుదిరితే మీకు ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. దెన్ మీకు ఏంటంటే మిస్ అవ్వకుండా మీకు ఫుల్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా? అండ్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, ఆల్ వీడియోస్ పెట్టండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ అయితే వస్తుంది, ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు టాపిక్ ఏంటి అంటే సీడ్ సైక్లింగ్. సో సీడ్ సైక్లింగ్ ఏంటి అంటే మనం ఏంటి అంటే ఒక సీడ్స్ అనేది రెగ్యులర్ గా తీసుకోవాలి. లైక్ ఏంటి అంటే 5 to 6 months అనేది మీరు కంటిన్యూస్ గా మీరు యూజ్ చేస్తే మీకు ఉన్న లేడీస్ కి ఉన్న మెయిన్లీ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తగ్గేదానికి మంచి బెనిఫిట్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకు ముందు కోర్స్ చేసుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సీడ్స్ తింటూ ఉండేవారు అనమాట. సో లైక్ నేనేంటంటే సీడ్స్ ఎందుకు తింటున్నారు అని అడిగితే జస్ట్ నార్మల్ గా హెల్త్ అది ఇష్యూస్ ఏం లేకుండా బాగుండేలాగా అని చెప్పేసి అన్నారు. బట్ వాళ్ళకి అంత అంత బెనిఫిట్ అనిపించలేదో లేకపోతే వాళ్ళకి అంత బెనిఫిట్స్ తెలియదో నాకు తెలీదు. బట్ తర్వాత నేనేంటి అంటే బాగా నేను రీసెర్చ్ చేయడం అండ్ ఆ టాపిక్ మీద పర్టికులర్ గా నేను డీప్ గా రీసెర్చ్ చేసిన తర్వాత సో నాకు తెలిసింది ఏంటి అంటే అండ్ వీడియోస్ నేను చాలా మందివి చూశాను నేను. సో ఏంటి అంటే సీడ్ సైక్లింగ్ లో మనం 4 సీడ్స్ తీసుకుంటాం బేసిక్ గా. సో ఆ 4 సీడ్స్ ఏంటి అంటే సిసమీ సీడ్స్ అంటే నువ్వులు, అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుతిరుగుడు పువ్వులు ఏదైతే గింజలు ఉంటాయో అవి, అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్ గుమ్మడికాయ గింజలు, అండ్ నెక్స్ట్ అలానే ఫ్లాక్ సీడ్స్ అంటే ఏంటంటే అవిసె గింజలు. సో ఈ 4 సీడ్స్ మనకి మెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. లైక్ ఫ్లాక్ సీడ్స్ వల్ల మీకు తెలిసి ఉంటుంది. అండ్ చాలా మంది ఎవరైతే బ్యూటీ టిప్స్ అనేది ఫాలో అవుతుంటారో సో ఫ్లాక్ సీడ్స్ కి వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటనేది తెలుస్తుంది. లైక్ ఏంటి అంటే ఫ్లాక్ సీడ్స్ నుంచి వచ్చి ఏదైతే గమ్ అంటే కొంచెం జెల్ పదార్థం ఉంటుందో మీకు తెలిసి ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ కొంచెం పౌడర్ చేసి వాటర్ వేసి మనం పక్కన పెడితే అదొక పేస్ట్ స్లైమీ ఫామ్ లా అయిపోతుంది అనమాట. సో అలా మన దాంట్లో ఏంటంటే గమ్ పదార్థం ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ ఫెయిర్ అవుతుంది అండ్ హెయిర్ అనేది చాలా స్ట్రైట్నింగ్ అయ్యేదానికి బాగుంటుంది అని చెప్పి చాలా మంది బ్యూటీ ప్రొడక్ట్స్ చెప్తూ ఉంటారు కదా. బ్యూటీ టిప్స్ చెప్పినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే ఫ్లాక్ సీడ్స్ లో ఏదైతే మనకి లోపల గమ్ యాక్టివిటీస్ ఉంటాయో అండ్ నెక్స్ట్ అలానే ఈ సీడ్స్ లో ఏదైతే మెయిన్ మనకి ప్రాబ్లమ్స్ క్యూర్ చేసే యాక్టివిటీస్ ఉంటాయో సో చాలా అంటే చాలా బాగా స్కిన్ మన లోపల నుంచి ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవడం స్టార్ట్ చేస్తున్నాయి. లైక్ మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ఉన్న, అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్న సో ఇలా మనకి ఏదైనా సరే ఈజీగా తొలగిపోతాయి. సో ట్రస్ట్ మీ గైస్ ఏంటి అంటే మనం 5 to 6 months అనేది రెగ్యులర్గా యూజ్ చేయాలి. అంటే మనం ఎప్పుడైనా ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏంటైనా ఒక మెడిసిన్ మనం యూజ్ చేసామంటే ఆ మెడిసిన్ మనం ఏంటి అంటే డాక్టర్ నాకు ఎన్ని మంత్స్ యూజ్ చేస్తే నాకు రిజల్ట్ ఉంటుంది అని చెప్పి మనం ఖచ్చితంగా అడుగుతాం. సో వాళ్ళు 3 months చెప్తారు, 6 months చెప్తారు, 9 months చెప్తారు, లేదా 1 year కోర్స్ వాడమని చెప్తారు. సో లైక్ మనం కూడా అంతే. ఇప్పుడు నేను ఒక 1 month యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ లేదు అని మానేస్తే మేబీ అది రిజల్ట్ ఉంటుందే లేదనేది మనం చెప్పలేం. సో మీరేంటి అంటే 5 to 6 months అనేది కంటిన్యూస్గా యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను ఇలా బాటిల్స్లో వేసాను. సో మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ మనం ఏంటంటే 1 to 14 days మనం ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. సో ఫ్లాక్ సీడ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి, అవిసె గింజలు అంటాం కదా. సో నేను కంటైనర్లో వేసేసి ఎప్పటికప్పుడు పెడుతున్నాను, ఎందుకంటే నేను కూడా యూజ్ చేస్తున్నాను. అంటే మనకి ఏదైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ అండ్ హార్మోనిక్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి, ప్రతిదీ కూడా తగ్గేదానికి బాగుంటుంది. అండ్ ఇవి మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏంటంటే నేను ఆల్మోస్ట్ 2 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకైతే పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటే నాకు పీసీఓడి ఉండేది. సో దానివల్ల ఏంటంటే నాకు హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ లోకి చేంజ్ అయింది. సో దానివల్ల అంటే హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ నుంచి నాకు పీసీఓడి కన్వర్ట్ అయిందా అనేది కాకపోతే సో హార్మోనిక్ ఇంబ్యాలెన్స్ ఏదైతే అయ్యిందో సో దానివల్ల నాకు పీరియడ్స్ అనేది కొంచెం లేట్ అవ్వడం సో ఇలా అయ్యేది. బట్ అన్నీ కూడా రెగ్యులర్ అయ్యి అండ్ హెల్త్ అనేది ఇప్పుడు చాలా బాగుంది అండ్ వెయిట్ కూడా తగ్గుతున్నాను. సో డైట్ ప్లాన్స్ అనేది ఫాలో అవుతున్నాను. సో నా ఛానల్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీకు డైట్ ప్లాన్స్ అనేది ఉంటుంది, వెయిట్ లాస్ టిప్స్ చెప్తా ఉంటాను అండ్ ఇలాంటివి టిప్స్ కూడా మంచి చెప్తూ ఉంటాను. సో టాపిక్ అయితే చెప్తున్నాను వినండి. ఇప్పుడు అవిసె గింజలు ఎలా ఉంటే చూపిస్తాను చూడండి. మీకు పక్కన కావాలంటే డిస్ప్లే పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. నేను ఇలా చూడండి. సో మీకు ఇలా కంటైనర్లో వేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది.
సో ఈ అవిసె గింజలు అంటాం అనమాట. సో వీటిని, ఈ అవిసె గింజలు మీరు డైలీ 1 స్పూన్, అంటే అవిసె గింజలు, ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో, సో మీరు అదొక స్పూన్ ఇదొక స్పూన్ మీరు కంటిన్యూస్గా ఈ రెండు కూడా మీరు 14 డేస్ యూజ్ చేయాలి. డే 1 నుంచి డే 14 వరకు, లైక్ దిస్. సో ఈ రెండు కూడా ఏంటి అంటే మీరు ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్, ఇవి రెండు కూడా ఇదొక స్పూన్ మీరు తీసుకొని డైలీ ఒక 14 డేస్ మీరు కంటిన్యూస్గా యూజ్ చేసి, సో నెక్స్ట్ 14 డేస్ అంటే 15th డే నుంచి, సో ఇది ఒక స్పూన్ ఇదొక స్పూన్ మీరు తీసుకుంటారు కదా, సో డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది ఇది. సో ఎప్పుడు తీసుకోవాలి అన్న ఒక మీకు డౌట్ రావచ్చు. సో ఏంటి అంటే మీరు ఎర్లీ మార్నింగ్ ఏదైతే బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారో, సో చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్మూతీస్ తీసుకుంటారు అండ్ నెక్స్ట్ అలానే జ్యూసెస్ తీసుకుంటూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఒక్కొక్క స్పూన్ మీరు స్మూతీస్లో యాడ్ చేసుకుని తీసుకోవడం, సో నవ్విలి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే రోస్ట్ చేసేసి పౌడర్ చేసుకుని యూజ్ చేయొచ్చా అని డౌట్ ఉంటుంది. సో రోస్ట్ చేసి మీరు ఏది పౌడర్ చేయొద్దండి. సో ఎలా ఉంటాయో మీరు అలాగే తినచ్చు. నేను ఇప్పుడు తిని చూపిస్తాను. దీంట్లో అయితే టేస్ట్ అంత డిఫరెంట్ ఏమి ఉండదు. ఇప్పుడు పంకిన్ సీడ్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు బాదాం పిస్తే ఎలా ఉంటాయో అలానే తినేయచ్చు. సో ఇదొక స్పూన్ అదొక స్పూన్ తింటే మనకి ఏంటంటే 14 డేస్ తర్వాత మనకి రిజల్ట్స్ అనేది బాగుంటుంది. అండ్ రిమైనింగ్ 14 డేస్ ఏదైతే ఉందో 15th డే నుంచి, సో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, సో తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా ఉంటాయి. దీంట్లో తెల్ల నువ్వులు తీసుకోండి. అండ్ దీంట్లో నేను వామ్ వేసాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే నాకు సన్ఫ్లవర్ సీడ్స్ ఏదైతే ఉందో పొద్దుతిరుగుడు గింజలు, సో అవి నాకు స్టాక్ అయిపోయింది. అంటే 2 months నుంచి యూజ్ చేస్తున్నాను కదా, సో నేను ఆర్డర్ పెట్టాను. సో అవి వస్తాయి. సో అవి వచ్చిన తర్వాత నేను కంటిన్యూషన్ చేస్తున్నాను. సో ఇదైతే నీకు ఫ్లాక్స్, ఇక్కడ మీకు సెసమీ సీడ్స్ ఒకటే చూపిస్తున్నాను. ఇవి ఏంటి అంటే నువ్వులు, తెల్ల నువ్వులు. సో ఫస్ట్ 14 డేస్, డే 1 నుంచి డే 14 వరకు మీరేంటి అంటే గుమ్మడికాయ గింజలు అండ్ నెక్స్ట్ అలానే అవిసె గింజలు మీరు అదొక స్పూన్ ఇదొక స్పూన్ తీసుకోండి 14 డేస్ ఎర్లీ మార్నింగ్. సో బ్రేక్ఫాస్ట్తో పాటు, లేదు ఎవరైనా రోటీస్లో వేయాలి అనుకున్నా రోటీస్లో ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా వేసుకుని మీరు రోటీ కింద చేసుకొని వేసుకోవచ్చు, అలా కూడా బాగానే ఉంటుంది. అండ్ 15th డే నుంచి మీరు నువ్వులు ఒక స్పూను అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూన్, సో ఇలా మీరు ఇదొక స్పూన్ అదొక స్పూన్ మీరు మళ్ళీ తర్వాత 28 డేస్ ప్లాన్ ఇలా ఉంటుంది. సో 28 డేస్ తర్వాత మీకు ఒకవేళ పీరియడ్ అనేది స్కిప్ అయినా లేకపోతే ఈలోపు మీకు పీరియడ్స్ అనేది రాలేదంటే, సో మళ్ళీ 29th డే నుంచి మళ్ళీ మీకు ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలా పంకిన్ సీడ్స్ సైక్లింగ్ స్టార్ట్ చేయాలి. అంటే 28 డేస్ వరకు మీరు చూడండి. 28 డేస్ లోపు మీకు 28 డేస్ తర్వాత మీకు పీరియడ్ వచ్చేసిందంటే నో ప్రాబ్లం. 28 డేస్ తర్వాత మీకు రాలేదు, ఇంకా నాకు సిమ్టమ్స్ ఏం లేవు అనుకుంటే మళ్ళీ 29th డే నుంచి మీకు ఒక స్పూన్ అనేది అవిసె గింజలు తీసుకోండి, ఒక స్పూన్ గుమ్మడికాయ గింజలు తీసుకోండి. సో అలా మీరు మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఏంటి అంటే మధ్యలో ఈ లోపు మనకి ఎంత కాదన్నా 30 to 35 డేస్ మధ్యలో మనకి ఉమెన్స్కి పీరియడ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ పీరియడ్స్ అనేది మనకి వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు నాకు 28th అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 29 రాలేదు, 30 రాలేదు. సో 29, 30 నేను ఏంటంటే మళ్ళీ నేను ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్ తీసుకున్నా. సో 31st నాకు డేట్ వచ్చింది అనుకోండి, అంటే పీరియడ్ వచ్చింది అనుకోండి. సో 31st నుంచి నేను ఏం చేస్తా అంటే ఎగ్జాక్ట్గా నేను ఏమైతే నేను యూజ్ చేస్తున్నానో సో అక్కడ నేను స్టాప్ చేసి సైక్లింగ్, సో మళ్ళీ 31st నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు మీరు 14 డేస్ ఇప్పుడు ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే అంటే అవిసె గింజలు గుమ్మడికాయ గింజలు వాడుతున్నారు అనుకోండి, 15వ రోజు నుంచి 28వ రోజు వరకు మీరు ఏం వాడాలి, నువ్వులు వాడాలి, అలాగే పొద్దుతిరుగుడు గింజలు వాడాలి. ఒకవేళ నాకు 16వ రోజునో 17వ రోజునో డేట్ వచ్చేసింది అనుకోండి, సో 16వ రోజునో 17వ రోజునో మనం ఏంటి అంటే నువ్వులు సన్ఫ్లవర్ సీడ్స్ మానేసి సో మళ్ళీ ఫ్లాక్ సీడ్స్ అండ్ నెక్స్ట్ అలానే పంకిన్ సీడ్స్ యూజ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మనకి ఏ రోజైతే డేట్ వచ్చిందో ఆ డేట్ వరకు వచ్చింది ఆపేసి సైక్లింగ్, సో మళ్ళీ రీస్టార్ట్ సైక్లింగ్ చేసుకోవాలి. సో అలా మీరు ఒక 5-6 months అనేది మీరు కంటిన్యూషన్ చేస్తే కంపల్సరీగా మీకు మంచిగా బెనిఫిట్స్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ, మీకున్న మంచి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవి మీరు ఎప్పుడు తీసుకోవాలి అని డౌట్ ఉండొచ్చు. మీకు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ నెక్స్ట్ అలానే
మీరు పౌడర్ చేయొచ్చా అంటే పౌడర్ చేసే కన్నా మనం ఇలా నవిలి తీసుకుంటేనే బెటర్. అండ్ నాకు తెలిసి నువ్వులు కానీ లేకపోతే ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయని కదా, అవిసె గింజలు కూడా మనం నవ్వులుతున్నప్పుడు ఒక బాదం పిస్తా టేస్ట్లా ఉంటాయి. కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది, బట్ అవి తిన్నట్టే ఉంటుంది. ఒక స్పూనే కాబట్టి ఎక్కువ ఉండదు కదండి. జస్ట్ నార్మల్ మనం బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు అవి కూడా తీసేసుకొని తింటే బాగుంటుంది. సో ఫ్లాక్ సీడ్స్ అనేది మనకి వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతుంది. సో మీరు మ్యాక్సిమం ఇవి యూజ్ చేయడానికి ట్రై చేయండి. సో సైక్లింగ్ అనేది ఒక 5 to 6 months మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే సో తర్వాత మీకు బెనిఫిట్స్ అనేది ఉంటుంది. అండ్ మీరు కూడా నా కామెంట్స్లో చెప్పచ్చు, లైక్ ఏంటంటే నాకు పీసీఓడి కంట్రోల్ అయింది, లేకపోతే థైరాయిడ్ కంట్రోల్ అయింది, లేకపోతే ఇలా కంట్రోల్ అయిందంటే. అండ్ ఇంకొకటి మెయిన్గా చెప్తున్నాను, ఈ సీడ్ సైక్లింగ్తోనే మీకు అన్ని కంట్రోల్ అవుతాయా అంటే అన్నీ కంట్రోల్ అవ్వడం కాకుండా 50% మీకు దీని మీద బేస్ అవుతుంది. అండ్ మిగతాది ఏంటి అంటే మీరు తీసుకునే ఫుడ్ టాబ్లెట్స్ బట్టి కూడా బేస్ అయ్యి ఉంటుంది. లైక్ ఏంటి అంటే మీరు ఫుడ్ తీసుకుంటారు. సో నేను ఇవి చాలా మంది చూడండి, నేను వెయిట్ లాస్ అవుతున్నాను, సో డైట్ తీసుకోకుండా వెయిట్ లాస్ అవ్వచ్చా అంటే ఇంపాసిబుల్. సో ఏంటి అంటే మీరు డైట్ తీసుకుంటా ఉంటే, మీకు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అనేది అవుతారు. సో అలానే మీరు సీడ్ సైక్లింగ్ చేస్తూ మీరు డైట్ అనేది కంట్రోల్లో ఉంటే కంపల్సరీగా మీకు రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. సో ప్రొలాంగ్ అవుతుంది కదా. సో ఎస్, నేను ఇంకా ఇక్కడితో నేను ఆఫ్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్స్లో అడగండి. అండ్ నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.